హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర ఫిబ్రవరి 2010 సంచిక నుంచి అన్నిటా ఫస్ట్ అనే కథను వినేద్దామండి. 4 పదులు చవిచూసిన ఆనందరావు జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. విద్యార్థి దశలో అన్నిటా అత్యవసర మార్కులే. ప్రస్తుతం సంపాదిస్తున్న నెల జీతం కూడా ఆ మాత్రమే. అయితే భగవంతుడు వాటన్నింటినీ మర్చిపోవడానికి కొడుకు అవినాష్ని వరంగా ప్రసాదించాడు. పిల్లాడు ముద్దుగా బొద్దుగా చాకులా ఉంటాడు. అన్నిటా స్మార్టే. వాడి 3 ఏళ్ల ప్రాయంలో అపార జ్ఞానానికి బామ్మగారి పట్ల జరిగిన ఓ విచిత్ర సంఘటన. అది కార్తీక మాసం. ఎముకలు కొరికే చలి. బామ్మ మడితో పిండి వంటల్లో మునిగిపోయింది. అవినాష్ పిల్లిలా వెళ్లి వెనక నుండి ఒక్కొక్కటి స్వాహా చేయటం చూసి పట్టుకున్న బామ్మ, వెధవా, నీకు ఇలా కాదు అని కాళ్ళు చేతులు కట్టి ఓ గదిలో పెట్టి తలుపులు బిగించింది. అదృష్టం కొలది ఆ గదిలో అవినాష్ కంటికి చేటలో నానబెట్టిన శనగలు పెసలు కనబడ్డవి. అరగంట తర్వాత బామ్మకు జాలి పుట్టి, గుంట వెదవడు ఏం చేస్తున్నాడో పాపం అని తలుపు సందులోంచి చూసింది. ఆ దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. అవినాష్ బిగించిన కట్లతోనే పాగుతూ వెళ్లి నోటితో చకచకా లాగించేస్తున్నాడు. కొడుకు ఇల్లు చేరగానే సంఘటన చెప్పి, ఒరే ఆనందు, నీ కొడుకు అయితే మంచి ప్రయోజకుడు అవుతాడు, లేకపోతే పరమ దుండగుడు అవుతాడు. ఇది నా జోస్యం అంది. ఏ తండ్రైనా తమ పిల్లలు ప్రయోజకులు అవ్వాలనే కోరుకుంటారు. నేను నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలని, నాకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. నా ఆశ నెరవేరేలా దీవించవే అమ్మా. పెద్దలు దీవిస్తే ఆ భగవంతుడి దీవెనలు అందినట్లే కదా అన్నాడు. నా పిల్లాడికి నాకు మాదిరి అత్యవసర మార్కులు, చాలీ చాలని జీతం, ఏదో జీవిస్తున్నాములే అన్నట్లుండే మధ్యతరగతి జీవితం, ఇవేవీ లేకుండా వాడి భవిష్యత్తు బంగారంలా మెరిసిపోవాలి. ఏ కష్టాలు లేకుండా హాయిగా ఏ లోటు లేకుండా జీవించాలి. అలాగని దీవించమ్మా అన్నాడు. అలాగే లేరా అంది అవినాష్ బామ్మ. బామ్మగారి నోటువాక్యం ప్రభావం చేతనో లేక ఆనందరావు అపర్ణ పుణ్యఫలమో అవినాష్ 1వ తరగతి నుండి అన్నిటా ఫస్టే. ఆటలు పాటలు డాన్సులు, చివరకు క్విజ్ పోటీల్లో కూడా ఫస్టుగా నిలవడంతో తల్లి తండ్రి సమస్యలన్నిటినీ మర్చిపోయేవారు. ఆనందరావు అవసరార్థం స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లందరూ తన కొడుకు టాలెంట్ని పొగుడుతూ ఉంటే ఉప్పొంగిపోయేవాడు. వారం దినాల తర్వాత ఆనందరావుని ఉన్నఫలంగా స్కూల్కి రమ్మని ఫోన్ వచ్చింది. ఆఫీసులో అర్జెంట్ పనులు ఉన్నా వెనక్కి పెట్టి స్కూల్కి ఆతృతగా వెళ్ళాడు. చూసేసరికి హెడ్ మాస్టర్ గదిలో ఓ అబ్బాయి తలకి కట్టుతో బెంచీ మీద పడుకొని ఉన్నాడు. పక్కన అవినాష్ మరో 2 టీచర్లని చూసి నిర్ఘాంతపోయాడు. హెడ్ మాస్టారు, మీ వాడు దుడుకుతనంతో చేసిన నిర్వాకం. మీ వాడు ఒక్క చదువు ఆటలు పాటల్లోనే కాకుండా ఇటువంటి పెంకితనంలో కూడా ఫస్టే అన్నాడు. ఆనందరావుకి నలుగురిలో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల కొట్టుకున్నట్లయింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.